ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పెద్దతుమ్మలం గ్రామంలో సుమారు 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన రామాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు దేవాదాయ భూములను పరిరక్షించాలని విరాటి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆలయానికి చెందిన సుమారు 35 ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపిస్తూ అధికారులకు మెమోరాండం సమర్పించారు. భూములను వెంటనే సర్వే చేసి కబ్జాలను తొలగించి ఆలయ అభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాచీన రామాలయం చాలా అద్భుతమైంది. 1400 సంవత్సరాల చరిత్ర కలిగింది. నిన్ననే ఆదోని ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఆ ఆలయ అభివృద్ధికి పాటుపడాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ దేవాలయం మళ్ళీ ఈరోజు 20వ తారీఖు దగ్గర వస్తుంది. అంటే నెలన్నర రోజులు గడిచిపోతే కూడా ఒక దేవుడి భూమిని కాపాడాలని ఏదైతే ఆత్రము ఏదైతే భక్తులకు ఉందో అధికారులకు అది లేకుండా పోవడము సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. అయితే అన్ని దగ్గర ఇలా జరుగుతుందని నేను అనను. ఏదైతే ఈరోజు రఘురామకృష్ణరాజు ఉన్నారు, తన నియోజకవర్గంలో ఒక దేవాలయ భూమి ఆక్రమణ జరిగితే వెంటనే సుప్రీంకోర్టు వరకు కొట్లాడి దాన్ని ఆర్డీఓ గారికి అడిగితే ఎంక్వైరీ రిపోర్ట్ అడిగిన నేను వెంటనే 2-3 రోజుల్లో కలిశాను. ఇది వారితో 3వసారి కలవడం. అదిగో ఇదిగో అంటున్నారు. ఇప్పుడు మేము గట్టిగా అడిగిన తర్వాత రేపు సాయంత్రం 6 గంటల లోపల పెద్దతుమ్మలం గ్రామంలోని ప్రాచీన రామాలయమే ఇతర దేవాలయాలకు చెందిన ఆక్రమణ గుడి కాబడిన అన్ని దేవుడి భూమి విషయాల్లో ఫైర్ రిపోర్ట్ ఇస్తామని చెప్పారు.